పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని చెప్పారు ఆయన. ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని అన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, ఎవరినైనా ఏదైనా చేసేయొచ్చన్న అహంకారంతో పాలన సాగిస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అన్నారు జగన్. అన్ని ప్రైవేటు అంటున్నటువంటి చంద్రబాబు సీఎం కుర్చీని కూడా ప్రైవేట్ పరం చేసేస్తారా అని ప్రశ్నించారు. నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది. జగన్ వల్ల మంచి జరిగింది, జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డాక్టర్ల వింగ్ హెడ్ అంటే ఎవడో కేవలం 5 కోట్ల రూపాయలు కూడా లేనోడు 104, 108 వాహనాలు కాంట్రాక్ట్ ఇచ్చినారు. పూర్తిగా బండ్లన్నీ పడుకున్నాయి, స్కాములు చేసినారు. పూర్తిగా బండ్లు రాక ఈరోజు 104, 108కి ఫోన్ చేస్తే 2 గంటల తర్వాత వస్తామని చెప్తున్నారు. 108కి ఫోన్ చేస్తే ఆరోగ్యశ్రీ అన్నది పూర్తిగా పడకేసింది. వైద్యం అన్నది పేదవాడికి అందకుండా పోయే పరిస్థితిలోకి వచ్చింది. గవర్నమెంట్ ఇది ల్యాండు, గవర్నమెంట్ ఇది బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, నడిపేదేమో ప్రైవేటు, లాభాలేమో ప్రైవేటు కంట. ఇట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక 2 నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పిన. మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పినామో అప్పుడు ఒక్కడు కూడా ఆ స్కాములు లేక మేము రాము, మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి. చదువులు, విద్య, వైద్యం, ఈ 3 ఏ ప్రభుత్వమైనా కూడా తమ బాధ్యతగా నడిపే వ్యవస్థలు. 3 వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయినాయి. 4వ వ్యవస్థ లా అండ్ ఆర్డర్. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో 4వ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితిలోకి ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు? అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనేసరికి ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా.